అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సైకోటిక్ రాముడు 19వ భాగం. రచయిత రూప గారు. అన్నయ్య, భూమి ఎవరు అని అడుగుతుంది. ముందుకు తిరిగి, నీకు ఎలా తెలిసింది తన గురించి? నేను నీ చెల్లిని అన్నయ్య. నా నుంచి నువ్వు ఏది కూడా దాచలేవు, అవునా? అవును, చెప్పన్నయ్య. భూమి ఎవరు? నీ కాబోయే వదిన అని అంటాడు ఆకాష్. అంటే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? ఎస్. సూపర్ అన్నయ్య. మరి నాకెప్పుడు చూపిస్తున్నావు వదిన్ని అని అడుగుతుంది శ్రేయ. నీకు సర్ప్రైజ్ ప్లీజ్ అన్నయ్య. కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే తప్పదు. అట్లీస్ట్ ఫోటో అయినా. నో నో, చీపో అన్నయ్య అని అలగగా అంటుంది. తన ముందుకి వచ్చి, తను నీకు చాలా స్పెషల్, అందుకే వెయిట్ చేయాలి, అప్పుడే థ్రిల్గా ఉంటుంది నీకు. ఎందుకో అంత స్పెషల్ అని అడుగుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ, నీకే తెలుస్తుంది అని అంటాడు. సరేలే అంటుంది. గుడ్ నైట్ శ్రేయ, టేక్ కేర్ అని అంటాడు. ఓకే అన్నయ్య, హ్యాపీ జర్నీ అని అంటుంది. లైట్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసి బయటికి వస్తాడు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫోన్ టింగ్ టింగ్ అని సౌండ్ వచ్చింది. ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి భూమి నుంచి మెసేజ్. ఏం చేస్తున్నారు ఆకాష్ సార్? వైట్గా తన లిప్స్ ఆగాయి. నీ గురించి ఆలోచిస్తున్నాను మేడం. అచ్చా అని అంటుంది. తిన్నావా లేదా? ఈ టైం వరకు తినకుండా ఏం చేస్తున్నావు? అతని వాయిస్లో బేస్కి నవ్వుకొని, నథింగ్, ఆకలిగా లేదు. అదే ఎందుకు? 5 మినిట్స్ అయినా భూమి నుంచి ఎలాంటి మెసేజ్ రాకపోయేసరికి ఫోన్ చేస్తాడు. హలో సార్, మెసేజ్కి రిప్లై లేదు. కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తే అది బెడ్ మీద వాలాను సార్. ఆర్ యూ ఓకే? వాటర్ తాగాను, ఇంకా అలానే ఉంది. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఫుడ్ తిను. నో, కోపం తెప్పించకుండా వెళ్ళు. నాకు బిర్యానీ తినాలని అనిపిస్తోంది సార్ ఈ టైంలోనా? అవును సార్, ఎందుకో బాగా స్పైసీగా తినాలని ఉంది. నాకెప్పుడూ ఇలాంటి క్రేవింగ్స్ లేవు. ఆర్డర్ పెడతాను, తిను. రోడ్ సైడ్ తినాలని ఉంది వేడివేడిగా. ఈలోపు భానుగారు పిలిచేసరికి, సరే సార్, మీరు నిద్రపోండి, అమ్మ పిలుస్తోంది, బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది భూమి. వెంటనే ఆకాష్ డాక్టర్కి కాల్ చేసి అడుగుతాడు. డాక్టర్ నవ్వుతూ, ఆకాష్, కడుపుతో ఉన్నప్పుడు అమ్మాయిలకి క్రేవింగ్స్ అనేవి కామన్. వాళ్ళకి ఎప్పుడు ఏది తినాలని అనిపిస్తే అది తెచ్చివ్వాలి, లేకపోతే పిల్లలు పుట్టాక నోట్ల నుంచి చొంగ కారుతుందని పెద్దవాళ్ళు అంటారు. థ్యాంక్ యూ డాక్టర్ అని ఫోన్ కట్ చేసి బైక్ కీస్ తీసుకొని కిందకి వస్తాడు. ఈ టైంలో ఎక్కడికి కన్నా అని అడుగుతారు కస్తూరి గారు. చిన్న పనుంది, 1/2 అవర్లో వచ్చేస్తాను. సరే, తినేసి వెళ్ళు, బయట తినేస్తా, నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా పడుకో అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఆకాష్. భూమి దగ్గరికేనా? మామ్, నీకు అన్నీ తెలిసిపోతాయి కదా. ఎస్, భూమి దగ్గరికే. నీ కోడలికి బిర్యానీ తినాలని ఉందంట, తినిపించేసి వస్తా అని అంటూ వెళ్ళిపోతాడు ఆకాష్. కస్తూరి గారు నవ్వుకుంటూ పైకి వెళ్తారు. 15 మినిట్స్లో ఇంటి ముందు బైక్ ఆపి భూమికి కాల్ చేస్తాడు ఆకాష్. లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అని అంటుంది. కిందకి రా అని కాల్ కట్ చేస్తాడు. కిందకేంటి అని విండో నుంచి చూస్తే ఆకాష్ కనిపిస్తాడు. అతన్ని చూసిన ఆనందంలో చున్నీ ఉందో లేదో కూడా చూసుకోకుండా పరుగున బయటికి వచ్చేస్తుంది భూమి. కూతురు పరుగును చూసిన భాను, భాస్కర్రావు గారు ఏమైంది అని బయటికి వస్తారు రొప్పుతూ. సార్, మీరేంటిక్కడ ఈ టైంలో అని అడుగుతుంది. చిన్నగా రావచ్చు కదా, ఎందుకంత పరిగెడుతూ రావడం అని అంటాడు. అది మిమ్మల్ని చూసిన మరు నిమిషం తెలియకుండానే అలా పరిగెత్తేశానని ఆయాసంగా చెప్తూ ఆకాష్ హ్యాండ్ మీద హ్యాండ్ వేస్తూ కిందకి వందింది. మా బాబు చూపు భూమి పాలమీగడ వంటి యవ్వనపు శిఖరాల మీద పడింది. వాటిని చూస్తూ ఏం చేయాలో తెలియక ఇంకో చేత్తో తల రబ్ చేసుకున్నాడు. బాబు, మీరేంటి ఈ టైంలో అని అడుగుతాడు భాస్కర్రావు. బిర్యానీ తినాలని అనిపించింది, కంపెనీ కోసం భూమిని తీసుకుని వెళ్దాం అనుకుని ఇక్కడికి వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే ఒక 1/2 అవర్లో మళ్ళీ డ్రాప్ చేసేస్తాను తనని. దాంట్లో ఏముంది బాబు, తీసుకొని వెళ్ళండి అని అంటారు. థ్యాంక్ యూ అంకుల్. భూమి త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా అని భానుగారు అంటారు. సరే అని వెళ్తుంది. లోపలికి రండి బాబు అని అడుగుతారు. పర్లేదంటీ. బామ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారు బాబు, నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉంది? ఇంట్లో పనుల వల్ల రావడం కుదరడం లేదు. నడుస్తున్నారా ఆంటీ? ఇంకో 1 వీక్ పూర్తిగా నయమైపోతుందని డాక్టర్ గారు అన్నారు. మంచి వార్త చెప్పావు బాబు. మువ్వల సౌండ్‌కి అటు తిరిగిన ఆకాష్‌కి భూమి కనిపిస్తుంది. వైట్ చుడిదార్‌లో అచ్చం చందమామలాగా ఉంటుంది. జాగ్రత్త బాబు అని తల్లి, నువ్వు వెళ్ళి కూర్చో అని అంటాడు. వన్ సైడ్ కూర్చుంటుంది భూమి. ఓకే అంకుల్, బాయ్ అని వెళ్తారు ఇద్దరు. కొంచెం దూరం వెళ్ళాక బైక్ ఆపుతాడు. ఏమైంది సార్ అని అంటుంది. దిగి 2 వైపులా కూర్చో అని అంటాడు ఆకాష్. లోలోపల నవ్వుకొని, నాకు ఇలానే కంఫర్ట్‌గా ఉంది అని అంటుంది. నీ కంఫర్ట్‌నెస్‌కి ఎవరికి కావాలే, చెప్పించేయి అని అంటాడు ఆకాష్. టక్కున దిగి 2 వైపులా కూర్చొని ఆకాష్‌ని బ్యాక్ నుంచి హగ్ చేసుకుంటుంది. అది ఎక్స్‌పెక్ట్ చేయని ఆకాష్ ఫేస్‌లో స్మైల్. ఇప్పుడు ఓకేనా సార్ అని అంటుంది. ఆన్సర్ ఇవ్వకుండా
బైక్ స్టార్ట్ చేస్తాడు. కానీ అతని స్మైల్ మిర్రర్‌లో నుంచి భూమికి కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్ అని అంటుంది. ఎందుకు? చెప్పాలనిపించింది అని అంటుంది భూమి. అలా కొంచెం దూరం వెళ్ళాక రోడ్ సైడ్ ఒక బిర్యానీ షాప్ కనిపిస్తుంది. సార్ ఆపండి అని అంటుంది భూమి. బైక్ ఆపి ఏంటంటాడు. బిర్యానీ షాప్. ఇక్కడ తింటావా? అవును. చూస్తుంటే హైజీనిక్‌గా లేదు. రెస్టారెంట్‌కి వెళ్దాం పద అని అంటాడు ఆకాష్. నో, ఇక్కడ టేస్ట్ బావుంటుంది ప్లీజ్ సార్ అని అంటుంది. భూమి కోసం బైక్ పక్కన పార్క్ చేసి అక్కడ ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని 2 బిర్యానీ అని ఆర్డర్ ఇస్తాడు ఆకాష్. వాళ్ళని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి వెనక్కి తిరుగుతాడు ఆకాష్. బట్ అక్కడ ఎవరూ ఉండరు. ఏమైంది సార్ అని అంటుంది భూమి. నథింగ్. సరే ఇంకా ఏమి తినాలని ఉంది నీకు అని అడుగుతాడు ఆకాష్. ప్రస్తుతానికైతే ఇదే అని అంటుంది. ఇంకా ఎప్పుడు ఏ టైంలోనైనా నీకేం తినాలని అనిపించినా నాకు చెప్పు అని అంటాడు ఆకాష్. సరే అతని ప్రేమకు చూపుతున్న కేరింగ్‌కి ఏం చేయాలో తెలియక ఆకాష్ చేతిని తీసుకొని కిస్ చేస్తుంది. అతని పెదాలు మళ్ళీ సాగుతాయి. ఇంతలో బిర్యానీ తీసుకొని ఒక పాప వస్తుంది. సార్ మీరు ఆర్డర్ చేసిన బిర్యానీ అని టేబుల్ మీద పెడతాడు. తనని చూసిన భూమికి మనసులో చాలా బాధగా అనిపిస్తుంది. 10 సంవత్సరాలు కూడా ఉండవు. చిరిగిన షర్ట్‌తో వర్క్ ఎక్కువగా చేయడం వల్ల చెమటలు పట్టి మొహం నీరసంగా ఉంటుంది. తన మనసు బలిపెట్టినట్టవుతుంది. నీ పేరేంటని అడుగుతుంది. శ్రేయ అంటుంది. అంతే వెంటనే లేచి ఆ పాపని హగ్ చేసుకుంటుంది. తెలియకుండానే ఆమె కళ్ళల్లో నీళ్లు. భూమి అని ఆకాష్ వాయిస్‌కి తను ఏం చేస్తుందో గుర్తుకొచ్చి తనని దూరం జరిపి, "నువ్వేంటి ఇక్కడ? మీ పేరెంట్స్ ఏరని అడుగుతుంది. అదిగో అని అక్కడ వంట చేస్తున్న వాళ్ళ అమ్మని, పక్కనే గిన్నెలు తోముతున్న వాళ్ళ నాన్నని చూపిస్తుంది. బాధతో మళ్ళీ భూమి మనసు మూలిగింది. ఈ వయసులో నువ్వు స్కూల్‌కి వెళ్ళాలి కానీ ఇక్కడ పనేంటి అంటుంది. మరి అమ్మ, నాన్న దగ్గర డబ్బులు లేవు. కొంచెం కొంచెం దాచిన డబ్బులతో తమ్ముడికి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. నాకు స్కూల్‌లో జాయిన్ చేయించడానికి డబ్బులు సరిపోలేదు. అందుకే అని తలంచుకొని చెప్తుంది. పైకి లేచి సార్ మీ వాలెట్‌లో ఎంతమనుంది అని అడుగుతుంది. 10,000 అని అంటాడు. నాకిస్తారా? నేను మళ్ళీ ఇస్తానంటుంది. దానికి ఆకాష్ నవ్వుతాడు. తనెందుకు నవ్వుతున్నాడో భూమికి అర్థం కాదు. పైగా కోపం వస్తుంది. ప్లీజ్ సార్ అలా నవ్వకండి. ఈ 10,000తో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని అనుకుంటున్నావా? అవ్వదు సార్. కానీ పాపకి మంచి డ్రెస్సులైనా వస్తాయి కదా! చూడండి చిరిగిన షర్ట్ వేసుకుందని బాధతో చెప్తుంది. ఆకాష్ పైకి లేచి నువ్విక్కడ కూర్చో ఇప్పుడే వస్తానని పాపను తీసుకొని వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. 10 నిమిషాలు మాట్లాడొచ్చి తిను ఫుడ్ చల్లగా అయిపోతుందంటాడు. ఏం మాట్లాడారు అని అడుగుతుంది. అవన్నీ నీకెందుకు? ఫస్ట్ నువ్వు తిను అంటాడు. ఫుడ్ తింటూ అటుగా చూస్తుంది. పాప వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉండడం గమనించి కడుపు నిండా తింటుంది. హ్యాండ్ వాష్ కోసమని ఆకాష్ వెళ్తే ఈ గ్యాప్‌లో అక్కడికి వెళ్లి బిర్యానీ ఎంత అయిందని అడుగుతుంది. పాప నాన్న ఈ అక్క వాళ్ళే సార్ మనకి హెల్ప్ చేశారంటుంది. ఆయన చాలా కృతజ్ఞతలు తల్లి. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమంటాడు. ఏమైందని అడుగుతుంది. సార్ వాళ్ళ మేనేజర్‌తో మాట్లాడి మాకేం కావాలనేది రేపటికల్లా అరేంజ్ చేయమన్నాడు. అలానే బాబు ట్రీట్మెంట్‌కి, పాప స్కూల్ ఫీజుకి అన్నీ ఆయనే చూసుకుంటానన్నాడు. విజిటింగ్ కార్డ్ 10,000 ఖర్చులకిచ్చారమ్మా. వింటున్న భూమి కళ్ళల్లో మళ్ళీ నీళ్లొచ్చాయి. ఇదంతా నీ వల్లే అమ్మా అంటుంది. భూమి కమ్ ఫాస్ట్ బైక్ స్టార్ట్ చేస్తూ అంటాడు. జాగ్రత్త మీకే హెల్ప్ కావాలన్నా మాకు కాల్ చేయని చెప్పి వెళ్తుంది. బైక్ మీద కూర్చొని ఆకాష్‌ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కొంచెం దూరం వెళ్ళాక బైక్ ఆపమంటుంది. దేనికంటాడు. ప్లీజ్ ఆపండి సార్ అంటుంది. సైడ్‌కి ఆపి ఏంటంటాడు. బైక్ దిగండి సార్ అంటుంది. స్టాండ్ వేసి ఏంటి అంటే కాళ్ళు పైకి లేపి ఆకాష్ పెదాలను అందుకుంటుంది భూమి. ఆ టైంలో అది ఎక్స్‌పెక్ట్ చేయని ఆకాష్ పైగా తన హెల్త్ గురించి కూడా తెలిసి భూమిని దూరం జరుపుతాడు. ఏమైందంటుంది. మనం రోడ్డు మీద ఉన్నామని అంటాడు. అయితే నేను కిస్ చేస్తుంది నాకు కాబోయే హస్బెండ్‌ని అని అంటుంది. చూసేవాళ్ళు అలా అనుకోరు భూమి అని బైక్ స్టాండ్ తీయబోతూ ఉంటాడు. కోపం వచ్చిన భూమికి బల్లలంతా కూడగట్టుకొని ఆకాష్ కాలర్ పట్టుకొని అటువైపు ఉన్న చెట్టు చాటుకు తీసుకొని వెళ్తుంది. భూమి ఏం చేస్తున్నావు? ఉష్ ఏంటి టెక్కు చూపిస్తున్నావా? 2 డేస్ నుంచి చూస్తున్నా. అసలు టచ్ కూడా చేయట్లేదు. అప్పట్లో వద్దు అన్నా పైన పడిపోయేవాడివి. ఇప్పుడు నువ్వు ఎప్పుడు టచ్ చేస్తావని ఎదురు చూస్తూ ఉన్నా. నా చేతులు చూడు. నువ్వు పక్కనే ఉంటే చాలు గూస్ బంప్స్ వస్తున్నాయి. తెలియని మైకం వస్తుంది. ఏ ఆడపిల్ల సిగ్గు విడిచి ఇలా చెప్తుందా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అయినా నాకే బుద్ధి లేదు. ఇవన్నీ నీకు చెప్తున్నాను చూడు అని అంటూ అతని కాలర్ వదిలేసి పదండి వెళ్దాం అంటుంది. ఎక్కడికి అని అమాంతంగా తనని పైకి లాక్కొని ఇద్దరి పెదాల్ని జతచేస్తాడు. 2 రోజుల విరహం ఒక్క ముద్దులోనే ఇద్దరూ తీర్చుకుంటూ తన నాలుకని ఆకాష్ నాలుకతో జతచేసి ఒకరికొకరు దాహాన్ని తీర్చుకుంటూ ఉంటారు. ఆకాష్ చేతులు చిన్నగా భూమి నడుమును తాకుతాయి. అతని స్పర్శకి కరెంట్ కొట్టినట్టు అనిపించి తన చేతుల్ని ఆకాష్ జుట్టులోకి పోనిస్తుంది. అలా ఇద్దరు ప్రపంచాన్ని మరిచి ఒకరి కౌగిట్లో ఒకరు సేద తీరుతూ ఉంటారు. 15 నిమిషాలకి భూమికి ఊపిరాడకపోతుంటే అప్పుడు ఆపి ఏంటి అలసిపోయావా అని అడుగుతాడు. భూమి బుగ్గలు ఎరుపెక్కుతాయి. తనని గట్టిగా హగ్ చేసుకుని మీరు నన్ను తిట్టండి, కొట్టండి కానీ దూరంగా ఉండొద్దు. నేను తట్టుకోలేనని అంటుంది. తన చిన్ని పైకి లేపి నువ్వెప్పటికీ నాతోనే ఇక్కడే ఉంటావని హార్ట్‌ని చూపిస్తూ మళ్ళీ ఇంకోసారి చిన్నగా వెక్కిచ్చి వెళ్దామా అని అంటాడు. అంటుంది. బైక్ మీదెక్కి ఇంటికి స్టార్ట్ అవుతారు. కొంత దూరం వెళ్ళాక సడెన్‌గా ఒక పెద్ద లారీ వల్ల
బైక్‌ని ఢీకొడుతుంది. చెల్లాచెదురుగా బైక్ అద్దాలు, టైర్స్ పడిపోయి ఉంటాయి. ఆకాష్ దూరంగా పడుంటాడు. తలుపు నుంచి బ్లడ్ అమాంతం కారుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడి నుంచో అమ్మ, అమ్మ అని సౌండ్‌కి ఓపికతో అటు ఇటు చూస్తాడు. తనకు కొంచెం దూరంలో భూమి కనిపిస్తుంది. శక్తినంతా కూడగట్టుకొని భూమి అని పిలుస్తాడు. కడుపు మీద చెయ్యి పెట్టుకొని అమ్మ అని అరుస్తూ, అరుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది. చిన్నగా పాక్కొని, పాక్కొని వెళ్ళటానికి ట్రై చేస్తాడు. కానీ తన రైట్ హ్యాండ్‌కి బాగా ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఎక్కువ దూరం వెళ్ళలేకపోతాడు. మొబైల్ కోసం చూస్తాడు కానీ హ్యాండ్ సహకరించకపోవడంతో హెల్ప్, హెల్ప్ అని అరుస్తూ అసలే బ్లడ్ లాస్ అవ్వడం వల్ల అక్కడే అలా స్పృహ తప్పి పడిపోతాడు. 10 నిమిషాల తర్వాత అటుగా వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళని చూస్తారు. వాళ్ళెవరో కాదు, కాసేపటి క్రితం ఆకాష్ హెల్ప్ చేసిన బిర్యానీ షాప్ వాళ్ళు. నాన్న అక్కడెవరో ఉన్నారు చూడని భూమిని చూపిస్తుంది. ఎక్కడమ్మా అని అటుగా చూడగా భూమి కనిపిస్తుంది. పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏమయ్యా వీళ్ళు ఇందాక మన షాప్ దగ్గర బిర్యానీ తిని మనకి హెల్ప్ చేసిన భార్యాభర్తల్లా ఉన్నారే అని దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అవును, వీళ్ళకి ఏమైందని అయ్యో బాబుగారు ఎక్కడా అని ఎత్తుకొని ఉన్న శ్రేయాని కిందకి దించి వెతుకుతాడు. కొంచెం దూరంలో ఆకాష్ కనిపిస్తాడు. పరుగున వెళ్లి బాబుగారని పిలుస్తాడు కానీ చలనం ఉండదు. ఎవరినైనా హెల్ప్ అడగటానికి చూస్తాడు కానీ చుట్టూ చీకటి, ఏం చేయాలో పాలుపోవటం లేదు. శ్రియ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని 108కి కాల్ చేస్తుంది. "ఏం చేస్తున్నావు తల్లి" అని అడుగుతాడు. మరేమో టీవీలో చూపిస్తారు కదా, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే 108కి ఫోన్ చేయమని. వాళ్ళకే చేస్తున్నా. వాళ్ళకి మనం డీటెయిల్స్ చెప్తే వ్యాన్‌లో వచ్చి తీసుకొని వెళ్తారు. అవునా ఇటు ఇవ్వని ఫోన్ తీసుకొని అవతల వాళ్ళు లిఫ్ట్ చేసిన వెంటనే డీటెయిల్స్ అని చెప్తారు. 5 నిమిషాల్లో వస్తున్నామని వాళ్ళు చెప్పాక తన కూతురు తెలివి వల్ల 2 ప్రాణాలు నిలబడుతున్నాయని సంతోషిస్తాడు. "ఏమయ్య ఇట్రా" అని మంగమ్మ అంటుంది. ఆకాష్‌ని మొయ్యలేక, మొయ్యలేక మెల్లమెల్లగా భూమి ఉన్న ప్లేస్‌కి తీసుకొనొస్తాడు మల్లేశం. "ఏమయ్యా ఈ అమ్మగారికి చూడు, రక్తం కాళ్ళలో నుంచొస్తోంది. నాకు భయంగా ఉందయ్యా. చూడబోతే అమ్మాయి కడుపుతో ఉన్నట్లుంది. భగవంతుడా! ఇలాంటి మంచి వాళ్ళకి ఇలా ఎందుకు చేశావు స్వామి" అని మల్లేశం బాధపడతాడు. ఇంతలో అంబులెన్స్ సౌండ్ విని ఆ దంపతులు ఆకాష్, భూమిని వాళ్ళ హెల్ప్‌తో లోపలికి తీసుకొని వెళ్తారు. అపోలో హాస్పిటల్. హాస్పిటల్ రీచ్ అయిన వెంటనే అంబులెన్స్‌లో వాళ్ళిద్దరిని తీసుకొని లోపలికి వెళ్లి అడ్మిట్ చేస్తారు. ఇంతకుముందు ధనంజయ్ గారిని అడ్మిట్ చేయడం వల్ల ఆకాష్ పరిచయమైన డాక్టర్స్ వెంటనే అలర్ట్ అయ్యి అతన్ని ఐసీయూలోకి తీసుకొని వెళ్తారు. భూమికి చిన్న గాయాలు తగిలినప్పటికీ తనకి యూట్రస్ నుంచి బ్లడ్ లీక్ అవ్వడం వల్ల అక్కడే ఉన్న లేడీ డాక్టర్ తనని తీసుకొని వేరే ఐసీయూలోకి వెళ్తుంది. ఆఫ్టర్ 2 అవర్స్ బయటకొచ్చిన డాక్టర్ మల్లేశం, మంగమ్మని చూసి వాళ్ళకి మీరేమవుతారని అడుగుతాడు. వాళ్ళకి మేమేం కాము సార్, మా షాప్‌లో ఫుడ్ తిని మాకు హెల్ప్ చేసిన దేవుళ్ళని జరిగిందంతా చెప్తారు. ఇప్పుడు బాబుగారికి ఎలా ఉంది డాక్టర్ సార్ అని అడుగుతాడు మల్లేశం. అతని కండిషన్ క్రిటికల్‌గా ఉంది. 24 అవర్స్ అయ్యే వరకు ఏమీ చెప్పలేం. వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. మీరిక్కడే మార్నింగ్ వరకు ఉండాలి. ఇది యాక్సిడెంట్ కేస్ కాబట్టి పోలీసులకి ఏం జరిగిందో వివరంగా చెప్పాలి. ఉంటాం సార్ అని ఇద్దరు అంటారు. రిసెప్షన్ దగ్గరికి వెళ్లి డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి జరిగిందంతా చెప్పండి అంటారు. ఓకే సార్ అంటారు. ధనంజయ్ గారికి కాల్ చేసి జరిగింది చెప్తారు. ఆయన షాక్‌తో అలా శిలలా ఉండిపోతాడు. భర్తను చూసిన కస్తూరి ఏమైందండి? ఎవరు ఫోన్ అని అడుగుతుంది. భార్య పిలుపుకి స్పృహలోకొచ్చిన ధనంజయ్ గారు ఆకాష్‌కి, భూమికి యాక్సిడెంట్ అయిందంట. హాస్పిటల్‌లో ఉన్నారు. మనల్ని రమ్మని కాల్ చేశారని చెప్తాడు. అది విన్న కస్తూరి అక్కడికక్కడే కళ్ళుతిరిగి పడిపోతుంది. పన్నావిడిని పిలిచి ఆమె మొహం మీద నీళ్లు చల్లి, "లే కస్తూరి మనం హాస్పిటల్‌కి వెళ్ళాలని" మాట్లాడుతూ తనని లేపుతాడు. "ఏవండీ ఆకాష్, ఆకాష్" అని ఏడుస్తూ ఉంటుంది. "తనకేం కాదు. ముందు మనం హాస్పిటల్‌కి వెళ్దాం పద" అని కిందకొస్తారు. తన కూతురికి ఈ విషయం చెప్పొద్దని, తనని వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోమని అక్కడ పని వాళ్ళకి చెప్పి డ్రైవర్‌తో హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతారు. "ఏంటండి భూమి ఇంకా ఇంటికి రాలేదు? చాలా టైం అయింది" అంటుంది భాను. "అవును భాను, నేను ఆకాష్ బాబుకి కాల్ చేస్తున్నా. స్విచ్ ఆఫ్ అని వస్తుందంటారు. ఎందుకో నా మనసు కీడు శంకిస్తోందండి" భాను వాపోతారు. "నువ్వు భయపడకు. నేను ధనంజయ్ గారికి కాల్ చేసి చెప్తాను" అని ఫోన్ చూస్తాడు. ఇంతలో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేస్తాడు. వాళ్ళు జరిగింది మొత్తం చెప్తారు. అక్కడికక్కడే కూలబడతాడు భాస్కర్‌రావు గారు. "ఏమైందండి" అని పరుగున కిచెన్‌లోకి వెళ్లి వాటర్ తీసుకొని భర్తకిస్తుంది. వాటర్ తాగి ఆకాష్ బాబుకి, భూమికి యాక్సిడెంట్ అయ్యిందని హాస్పిటల్ వాళ్ళు కాల్ చేశారు అని ఏడుస్తూ చెప్తాడు. అది విన్న భానుగారు భూమి అని గట్టిగా అరుస్తారు. దాంతో బామ్మ, గీత ఇద్దరూ లేచి బయటకొచ్చి ఏమైంది? ఏం జరిగిందని అడుగుతారు. జరిగిందంతా చెప్తాడు భాస్కర్‌రావు. "భగవంతుడా! అని ఎందుకు స్వామి నా భూమికి ఇన్ని కష్టాలు తీసుకొనొస్తావు? పిల్ల జీవితం ఇప్పుడిప్పుడే బావుందనుకునేంతలో ఇలా చేశావు" అని ఏడుస్తారు. "సరే అమ్మ, నేను భాను హాస్పిటల్‌కి వెళ్తాం. నువ్వు గీత జాగ్రత్త. నేను వస్తాను నాన్న. ఇంట్లో ఉండలేను ప్లీజ్" అంటుంది. "సరే పదండి. పదండి అందరం వెళ్దామని" బీరువాలో ఉన్న డబ్బు తీసుకొని హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతారు. కథ కొనసాగుతుంది. మరి భూమి, ఆకాష్‌లు ఏం జరిగింది? ఎవరు వాళ్ళకి యాక్సిడెంట్ చేయించారు? భూమికి అబార్షన్ అయిందా? ఆకాష్ బ్రతుకుతాడా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.